వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం శ్రీరామ విజయ గ్రంథం పారాయణ పరంగా 31వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 30వ అధ్యాయ పరంగా ఇంద్రజిత్ వధ, తర్వాత ఇంద్రజిత్ భార్య అయినటువంటి మహాపతివ్రత అయిన సులోచన శ్రీరాముని వద్దకేగి ఆ యొక్క ఇంద్రజిత్ శిరస్సును పొంది సహగమనం చేయడం, దివ్య శరీరంతో వారిరువురు కూడా బ్రహ్మైక్యం చెందటం, ఇటువంటివన్నీ కూడా మనం చెప్పుకున్నాం. తదుపరి నేడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. రణరంగధీరుడు, రవికుల శ్రేష్ఠుడు, రాజీవనేత్రుడు, రాక్షసాంతకుడు, రమణీయగాత్రుడు, రాజేశ్వరుడు, రమాపతి, ఆత్మారాముడు, అయోధ్యానాథుడు, ఆనందరూపుడు, అక్షయుడు, అవ్యక్తుడు, నిత్యుడు, ఆది మధ్యాంతరహితుడు, నిర్మలుడు, అనంతుడు, కర్మ విమోచన చేసి కైవల్యాన్ని ప్రసాదించేవాడు, కరుణా సముద్రుడు, కోదండపాణి, బంధాలను ఛేదించి పాపాలను నశింపచేసి భక్తులకు శుభం కలిగించేవాడు, పరాత్పరుడు, పరమానందుడు, పురాణ పురుషుడు, పంకజనేత్రుడు, పరమహంస, విరించి జనకుడు, క్షీరసాగరంలో నివసించేవాడు, ఈశ్వరుని హృదయంలో సదా వసించువాడు, మనోహరుడు, మంగళధాముడు, మునిజన హృదయ మేఘశ్యాముడు, మాయాతీతుడు, మనస్సునకు విశ్రాంతి కలిగించువాడు, మానవ వేషధారి, దీనదయాళుడు, రఘువీరుడు, దశరథ నందనుడు, దశముఖాంతకుడు, దుష్టులను శిక్షించేవాడు, దానవరిపుల దారిద్ర్యాన్ని ఛేదించేవాడు, దశావతార వేషధారి అయిన రఘునాథ నమస్సులు నీకు జయము జయము. అంశం అహిమహి సంహారం. గత అధ్యాయంలో సులోచన అగ్నిలో ప్రవేశించింది. బంధుమిత్రులంతా యుద్ధంలో గతించారే, ఇప్పుడు మనకు సహాయపడేవారే లేరే అని రావణుడు చింతించినాడు. ఆ సమయంలో ప్రధాని విద్యుజ్జిహ్వుడు పాతాళంలో ఉన్న అహిమహిరావణులు కపట విద్యలో ప్రవీణులు. వారు రామలక్ష్మణులను తీసుకుని వెళ్లి కాళికాదేవికి బలి ఇయ్యగలరు అని తెలియచేశాడు. ఈ వార్త విని దశకంఠుడు ఎంతో ఆనందించాడు. రావణుడు వర్తమానం పంపగా కామక్రోధాలు అహంకారాన్ని కలిసినట్లు వెంటనే వారిరువురు రావణుని కలిశారు. రావణుడు వారిని ఆలింగనం చేసుకుని దుఃఖాకులిత చిత్తుడై ఇంద్రజిత్తు మరణ వార్త వారికి తెలియచేశాడు. ఆ వార్త విన్నంతనే అహిమహి రావణులు, నీకు ఇంతవరకు కలిగిన శోకం చాలు, ఈ రాత్రి లోపల రామలక్ష్మణులను తీసుకుపోతాం, మిగతా వారిని జయించడానికి మీకెంతో సమయం పట్టదు గదా అనగా లంకేశ్వరుడు పరమానంద భరితుడైనాడు. విభీషణుని ప్రధానులిరువురు రహస్యంగా ఆ సంభాషణ విని వాయు వేగంతో వచ్చి ఆ వార్తను విభీషణునకు నివేదించారు. విభీషణుడా వార్తను నల నీల జాంబవంత మారుతులకు వినిపించగా సేనలంతా కాపలా కాస్తూ ఉండగా హనుమంతుడు రాముని చుట్టూ తోకతో వర్తులాకారంలో ఆకాశాన్ని అంటేలా వజ్ర దుర్గం లాంటి అద్భుతమైన కోటను నిర్మించినాడు.
చుట్టూ అక్కడక్కడ వానరులు అప్రమత్తంగా రాముని స్తుతిస్తూ కూర్చుని ఉన్నారు. కాలపురుషుడు జగత్తంతా అజ్ఞానమనే దట్టమైన కంబడిని కప్పినట్లు ఆ రాత్రి గాఢాంధకారం నలుదిక్కులా అలుముకుంది. ఆ చీకటిలో పక్షులు పలు రకాల శబ్దాలు చేస్తున్నాయి. నక్కలు, ఎలుగుబంట్లు రావి చెట్టు మీద ఒకదానిపై ఒకటి దొర్లుతున్నాయి. భూతాలు, యక్షిణులు అరణ్యంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. అప్సరసలు మాయాజ్వాల రూపంలో గుప్తంగా సంచరిస్తున్నారు. శ్మశానమంతా ప్రేతగణాలతో నిండి భయానక రూపంలో అపవిత్రులను బాధిస్తున్నాయి. పవిత్రులను చూచి పారిపోతున్నాయి. పక్షుల కిలకిలా రావాలు, గుడ్లగూబల అరుపులతో, చక్రవాకాల రాగాలతో, తీతువుల కూతలతో ఆ వనమంతా నిండిపోయింది. కలువ పూలతో కలవడానికి తుమ్మెదలు జోరుగా తిరుగుతున్నాయి. తలపై మణి ధరించిన పాములు తిరుగుతూ ఉంటే అక్కడ నిధులుంటాయని, అవి అదృష్టవంతులకు దక్కుతాయని కొందరేమో వాటి కోసం సంచరిస్తున్నారు. ఆ రాత్రి అసురులు ఇరువురు అక్కడికి వచ్చారు. కోట చుట్టూ వానర కిశోరాలు గర్జిస్తున్నాయి. లోపలికి పోవడానికి ఏమాత్రం దారి కనపడటం లేదు. అసురులు బలంగా వాడి శూలాలతో పొడిచి బలిష్టమైన ఆ దుర్గాన్ని ఛేదించాలని ప్రయత్నించారు. శూలాలు విరిగిపోయినాయి. కాని వజ్రం లాంటి దుర్గం చెక్కు చెదరలేదు. దిక్కుతోచక అసురులు ఆకాశంలోకి ఎగిరి దుర్గ మర్యాదలను అతిక్రమించి పైనుండి రామలక్ష్మణులు నిద్రించే స్థలానికి హఠాత్తుగా దిగారు. నేలపై బంగారు వర్ణం కలిగిన జింక చర్మంపై శివకేశవుల వలె లీలావతారులైన రామలక్ష్మణులు నిద్రిస్తున్నారు. గాఢ నిద్రలో ఉన్న వారిని రాక్షసులు ఇరువురు మౌనంగా పడకతో సహా ఇరువురిని నెత్తిన పెట్టుకుని 7,000 యోజనాల పొడవైన బిలమార్గాన్ని 7 ఘడియలలో తొలిచి 1000 యోజనాలున్న దధి సముద్రాన్ని దాటి లంక కంటే అపూర్వమైన మహికావతి నగరాన్ని చేరి కామక్రోధాలు ఆత్మను ఆవరించి ఉన్నట్లు ఆ రక్కసులిరువురు రామలక్ష్మణులను ఒక భవనంలో ఉంచి గట్టి రక్షణ నేర్పరిచినారు. మహికావతి నగర మధ్య భాగంలోని ముఖ్య స్థలంలో మహావిశాలంగా చూడటానికి అతి భయంకరమైన భద్రకాళి ఆలయం ఉంది. ఆ దేవాలయం గోడలు 21 యోజనాల ఎత్తు కలిగి మహాబలిష్టంగా ఉన్నాయి. దధి సముద్ర తీరాన దృఢమైన రక్షణ కొరకు అతి బలాఢ్యుడైన మకరధ్వజుని ఆజ్ఞాపాలనలో 20 కోట్ల రాక్షసులను నియమించినారు. మహికావతిలో నిద్రిస్తున్న రామలక్ష్మణులను సమ్మోహనాస్త్రంతో దానిపై నాగపాశంతో బంధించి అహిమహి రాక్షసులు తామే కాపలా కాయసాగారు. అక్కడ సువేళాచలంలో రాత్రి ముగిసి తెల్లవారగానే వానరులందరూ రామదర్శనార్థం వచ్చి చూస్తే శయ్యాసహితంగా రామలక్ష్మణులు ఇరువురు కనపడలేదు. ఎదురుగా ఉన్న భయంకరమైన బిలాన్ని చూచి సుగ్రీవాది కపివీరులందరూ తల్లడిల్లిపోయారు. ఆ రామభక్తులకు 12 గ్రామాల పొడవు గల భయంకరమైన రాక్షసుల పాదముద్రలు స్పష్టంగా గోచరించాయి. చరాచర సృష్టికే ఆధారభూతమైన వానిని, కమలోద్భవుడు నిత్యం అర్చించునట్టి రఘువీరుని చోరులు అపహరించారని తెలిసి సుగ్రీవుని హృదయం కుమిలిపోయింది. వానరులంతా నేలపై పడి దొర్లుతూ ఆక్రందించసాగారు. ఒకరు పెద్దగా రామా అని హృదయ విదారకంగా అరుస్తూ అందరం రఘురాముని వద్దకు పరుగున పోదాం అంటూ విలపించసాగారు. జగద్వంద్య, రాజీవనేత్ర, మమ్ములను ఎందుకిలా కష్టపెట్టావయ్యా? నీవు పరాత్పరుడువు, ఆదిపురుషుడువు, మమ్ములను ఉపేక్షించి ఎక్కడకు వెళ్ళావు అని పెద్ద పెట్టున ఆక్రందనలు చేయిచూండగా విభీషణుడు పరుగున వచ్చి, అందరూ నిశ్చలంగా ఉండండి. ఈ విషయం బయటకు పొక్కితే రావణుడు వెంటనే యుద్ధానికి తరలివస్తాడు. రాముడు లేని మన సేన ప్రాణం లేని దేహం వంటిది. ఇహ ముందు ఏం చేయాలో తేలేదాకా ఈ విషయం ఎవ్వరికీ తెలియనీయవద్దు. నిత్య సత్యుడైన బ్రహ్మాండ తత్వమంతా నిండిన సద్గురునాథుని అన్వేషించినట్లు మట్టిలో కలిసిపోయిన ముత్యాన్ని కంసాలి జాగ్రత్తగా గాలించినట్లు, వేదాంత సారాన్ని పండితులు సాధించినట్లు, సముద్రంలో పడిపోయిన వేదాలను
మత్స్య రూపంలో ముకుందుడు వెలికి తీసినట్లు సీతా హృదయారవిందుడైనటువంటి రఘురాముని శోధించి తేవాలి. మీరు రఘునాథుని ప్రాణమిత్రులు. భగీరథ ప్రయత్నం చేసి నిష్కళంకుడు ప్రతాపసూర్యుడైన రఘురాముని ఉదయానికల్లా తీసుకుని రండి. మీరు అపారమైన అదృష్టం కలవారు. క్షణంలో రఘురాముని వెతికి తీసుకుని రాగలరు అనగానే వానరులంతా ఆంజనేయుని స్తుతించి అనేకసార్లు ఇలా అన్నారు. నీకు తప్ప వేరెవ్వరికిని రఘువీరుని ఉనికి తెలియదు. రాముని తిరిగి పొందే వరకు మీరే మా సద్గురువు. కామక్రోధాల వంటి అహిమహిలను నిర్జించి ఆత్మారాముని మాకు చూపించండి. పూర్వం మీరే సీతాన్వేషణకు వెళ్లి ఆమె ఉనికిని రఘురామునికి తెలియచేశారు అని ప్రార్థించగా ఆంజనేయుడు బ్రహ్మాండమంతా వెతికి క్షణంలో లక్ష్మణునితో సహా రాముని సువేలాచలానికి తీసుకుని వస్తాను అంటూ సుగ్రీవ విభీషణాదులతో మీరు కపిసేనకు రక్షణగా ఉండండి. నేను అసురులను సంహరించి విజయలక్ష్మితో అయోధ్యాపతిని తీసుకుని వస్తాను అని అభయమిచ్చాడు. నల నీల అంగద జాంబవంతులతో సహా మారుతి 7,000 యోజనాల పొడవు కలిగిన అంధకార బంధురమైన ఆ గుహలో ప్రవేశించాడు. కూడా వచ్చిన 9 మార్గమధ్యంలో ఊపిరాడక మూర్ఛిల్లినారు. 9 భుజాన వేసుకుని మారుతి గుహ వెలుపలికి రాగా చల్లగాలికి ఆ 9 వీరులు మూర్ఛ నుండి తెప్పరిల్లారు. అక్కడ 20 కోట్ల రాక్షసులతో కాపలా ఉన్న మకరధ్వజునిగాంచి 5 కావళ్లను ధరించి యాత్రికుల వేషాలలో ముందుకు సాగారు. కాని అసురులు వారిని నిలదీసి ఎక్కడకు పోతున్నారు అని ప్రశ్నించారు. సమాధానంగా కపివీరులు మహికావతి నగరానికి కాళికా దర్శనార్థం అని బదులిచ్చారు. ఆ సమాధానం విని రాక్షసులు కుపితులై కర్రలతో దండెత్తగా హనుమంతుడు ప్రళయకాల రుద్రుడు అయినాడు. 20 కోట్ల రాక్షసులను 5 వానర కిశోరాలు నేలకేసి కొట్టి ప్రాణం తీసి సముద్రంలోకి విసిరిపారేశారు. మకరధ్వజుడు పరుగున వచ్చి మారుతితో తలపడి ముష్టి యుద్ధం చేశాడు. మారుతి సప్తపాతాళాలు దద్దరిల్లేటట్లుగా గర్జించి మిక్కిలి ఆవేశంతో పిడిగుద్దులు గుద్ది మకరధ్వజుని మట్టి కరిపించాడు. మారుతి వాని గుండెలపై కూర్చుని ఇప్పుడు నిన్ను విడిపించే నాథుడెవ్వరనగా మకరధ్వజుడు ఆంజనేయుడు నా తండ్రి, వారు ప్రస్తుతం ఇక్కడ లేరు, ఉంటే పరుగున వచ్చి నిన్ను 100 ముక్కలు చేసేవాడు అని అనగానే మారుతి సందేహాస్పదుడయ్యాడు. మకరధ్వజుని చెయ్యి పట్టుకుని ఇలా నీతో చెప్పిందెవరు? నేనే రుద్రావతారుడనైన హనుమంతుడను. నేను బ్రహ్మచారిని. నీవు నా కుమారుడంటున్నావు. ఈ విషయం నాకు చాలా వినోదంగా ఉంది. నాకు నీవెలా జన్మించావో ఆ వివరం నాకు చెప్పు అన్నాడు. బదులుగా మకరధ్వజుడు లంకాదహనం చేసి తిరిగి వస్తున్న సమయంలో శరీరమంతా స్వేదభరితం కాగా ఫాలభాగంలోని స్వేద బిందువును తీసి క్రింద పడవేయగా సముద్రంలో మొసలిగా ఉన్న మా తల్లి మృంగింది. తత్ఫలితంగా నేను జన్మించినాను అని చెప్పి హనుమంతునికి పాదాభివందనం చేశాడు. ఇంతలో మొసలి ప్రాణవల్లభుని చూడడానికి పరుగు పరుగున వచ్చి నీవు చూడడానికి చిన్నగా ఉన్నావు, లంకాదహనం ఎలా చేశావో ఆ రూపాన్ని మాకు చూపి మా సందేహాన్ని నివృత్తి చేయవలసింది అని ప్రార్థించింది. వెంటనే అంజనాసుతుడు విరాట్ రూపాన్ని ప్రదర్శించగా మొసలి మారుతి పాదాలు పట్టుకుని మీరు చింతిల్లవద్దు, అయోధ్యానాథుడు క్షేమంగా ఉన్నాడు. అహిమహిరావణులు మోసగాళ్లు రామలక్ష్మణులను తీసుకుని వచ్చి ఉదయం కాళికాదేవి ముందు 2వ జాముకు బలి ఇస్తారు. మీరు దేవాలయంలోనికి వెళ్లి రహస్యంగా కూర్చుంటే అక్కడ రామలక్ష్మణులను కలుసుకొనవచ్చు అని తెలియచేసింది. ఆ మాటలు విని ఆనందభరితుడైన వాయునందనుడు ఆ అసురులను చంపి నీ కొడుకును వారి స్థానంలో నియమిస్తాను అని వరమిచ్చినాడు. మహికావతి నగరం ఇక్కడికి 13,000 యోజనాల దూరంలో ఉన్నది. మధ్యలో దుస్తరమైన దధిసాగరమున్నది.
అందువలన మీరు 5 వీరులు నౌక లాంటి నా నోటిలో ఆసీనులు కండి. నేను మిమ్ములను త్వరగా మహికావతి చేర్చి మరలా తిరిగి తీసుకొని వస్తాను అన్నది. నల నీల అంగద జాంబవంతులు మొసలి మాటలకు భీతిల్లినారు. నీటిలో మొసలి పట్టు బలమైనది, భక్షిస్తుందో ఏమిటో అని సందేహించి మారుతితో, మేము ఇక్కడ రక్షణగా ఉంటాం, నీకు తప్ప వేరెవరికి ఈ సముద్రాన్ని లంఘించడం సాధ్యం కాదు అన్నారు. వెంటనే హనుమంతుడు సావధానుడై శ్రీరామ చరణాలను స్మరించి శ్రీరాముడు యశస్వి అంటూ జయకారాలు చేస్తూ ఎగిరిపోయాడు. మనోవేగంతో మహికావతి నగరానికి 21 దుర్గాల వద్దనున్న రక్షక భటులకు కానరాకుండా సాగిపోయాడు. అణురేణువుల కంటే సూక్ష్మరూపం ధరించి ఆంజనేయుడు భద్రకాళీ దేవాలయంలోనికి ప్రవేశించినాడు. దేవాలయంలో రాక్షసులు ఎన్నో క్షుద్ర పూజలు చేస్తున్నారు. మద్యము, మాంసము, బ్రాహ్మణుల శవాలు పూజకు సిద్ధం చేయబడి ఉన్నాయి. సాయిరాం. క్షుద్ర మంత్రాలు పఠిస్తూ ఒకరితో ఇంకొకరు ఇలా చేస్తే మోక్షం ప్రాప్తిస్తుందని ప్రమాణ గ్రంథాలలో చెప్పబడి ఉంది అంటున్నారు. ఈ మాటలు విని రామభక్తుడైన హనుమ, ఏం మోక్ష ప్రాప్తో, కొద్దిసేపట్లో నా చేతిలో మీకు కపాల మోక్షమున్నది అనుకున్నాడు. దేవాలయంలోకి వెళ్లి దేవుని ఎత్తి అభిషేక జలం పోయే తూముకు అడ్డంగా పడవేశాడు. వజ్రాలతో పొదిగిన తలుపును మూసి తన సర్వాంగాలకు కుంకుమ రాసుకుని దేవి స్థానంలో భవానిలా కూర్చున్నాడు. మారుతి భయంకర రూపాన్ని చూచి లేడి ఇంట్లోకి పెద్ద పులి వచ్చినట్లుగా ఉంది అని ఆ దేవి అనుకుంది. వెలుపల ఎంతో మంది రాక్షసులు ఉన్నారు. షడ్రసోపేతమైన ఆహార రాసులు ఉన్నాయి. పూజా సామగ్రి గైకొని అహిమహి రాక్షసులు అక్కడకు వచ్చారు. వజ్రాలు పొదిగిన ద్వారాన్ని తెరవబోగా అది తెరుచుకోలేదు. ఒకరేమో దేవికి కోపం వచ్చింది అంటూ స్తోత్రం చేయసాగారు. లోపల నుండి రుద్రరూపిణి అయిన మారుతి, బలి కోసం రఘునాథుని తెచ్చిన భక్తులైన మీరందరూ ధన్యులు అని పలికాడు. ఇంతకు ముందు లంకలో ఎంతో మంది ప్రాణాలు నేను హరించానన్నది సత్యం. ఇప్పుడు మీ ఆహారం తిందామని నేను ఇక్కడకు వచ్చాను. నా రూపం చాలా భయంకరంగా ఉంటుంది, చూస్తే మీ కళ్ళు పోతాయి. అందువలన ద్వారం గుండా కాక నైవేద్యాన్ని పూజ మొదలు పెట్టక ముందే గోపురం పైన బొరియ చేసి అందులో నుండి సమర్పించండి అని దేవి ఆనతినీయగా అహిమహి రాక్షసులు ఇరువురు ముల్లోకాలలో కూడా తమ వంటి భక్త శిరోమణులు లేరని ఆనందించారు. దేవాలయ గోపుర భాగం చాలా విశాలమైనది. అక్కడ వెంటనే ఒక కన్నం చేసి పంచామృతాన్ని అందులో నుండి అభిషేకంగా దేవిపై పోశారు. హనుమంతుడు నోరు తెరిచి గడగడ పంచామృతాన్ని సేవించినాడు. దాని వెనక మంచినీటిని పోయగా నోటిని ప్రక్షాళనం చేసుకున్నాడు. ధూప దీప సువాసనలన్నీ దేవిని ఆస్వాదించమన్నాడు. భక్తులతో నైవేద్యాలన్నింటినీ వెంటనే సమర్పించమన్నాడు. విశాలమైన పాత్రల నిండా అన్నాన్ని ధారగా కుమ్మరించారు. జయ జయధ్వానాలతో దేవిని కీర్తిస్తూ అసురులంతా నర్తించసాగారు. అరణ్యంలో దావాగ్ని నానా రకాల కట్టెలను భస్మం చేసినట్లు 2 చేతులతో రుద్రరూపిణి అయిన హనుమ ఆ అన్నరాసులను స్వాహా చేయసాగాడు. దోనెలతో పంచభక్ష్య పరమాన్నాలను, చిత్రాన్నాలను, పచ్చళ్లను, ఊరగాయలను అసంఖ్యాకంగా సమర్పించారు. పెరుగు, పాలు, నెయ్యి, వెన్న వర్షాకాలంలో సముద్రాన్ని చేరే నదుల్లా వరదలై ప్రవహించినాయి. పూజారి ఇనప కడ్డీ తీసుకుని ప్రసాదాల కొరకు తూములో చాలాసార్లు పొడిచాడు. తూముకు అడ్డంగా కూర్చున్న దేవి ఇనప కడ్డీ పోట్లకు తాళలేకపోయింది. నాకు ఎలాంటి కష్టకాలం దాపురించింది అని తల్లడిల్లింది. సాయిరాం. హనుమ నైవేద్యం స్వీకరిస్తూ ఉండగా రామలక్ష్మణులను తీసుకుని వచ్చారు. తూములో ఎంత పొడిచినా అభిషేక తీర్థంగాని నైవేద్యంగాని బయటకు రాలేదు. ఏమనర్థం సంభవించనుందో ఏమో అని కొందరు, రఘునాథుని దొంగతనంగా తెచ్చినందున దేవి కోపగించి ఏ రకమైన అనర్థాన్ని కలుగచేస్తుందోనని వృద్ధులు తికమక పడసాగారు.
రావణుడు అతి సౌందర్యవతి అయిన సీతను అపహరిస్తే అకస్మాత్తుగా ఒక వానరుడు వచ్చి లంకానగరాన్ని దహనం చేసి ఎంతో మందిని హతమార్చాడు. అలాగే ఇక్కడ కూడా ఏదో జరుగుతుంది అని గ్రహించిన బుద్ధిశాలురు త్వరగా తమ తమ నివాసాలకు వెళ్లిపోయారు. అక్కడ అన్నరాసులన్నీ అయిపోయినా దేవికి తృప్తి కలగలేదు. చాలు అన్న మాటే రాలేదు. పవిత్ర జలాలతో తాంబూలాన్ని సమర్పించారు. అప్పుడు రుద్రరూపిణి పెద్దగా కేకవేసి, నేను ఈ రోజు చాలా సంతృప్తి చెందాను. మీకందరికీ అక్షయ పదాన్నిస్తాను. మిమ్ములను లంకాపతితో సమానంగా చేస్తాను. ఇప్పుడు నేను చాలా ప్రసన్నంగా ఉన్నాను అనగా దేవి వాక్కు విని బుద్ధిశాలురు ఇళ్లకు వెళ్లారు. తదుపరి రేపు కొనసాగించుకుందామమ్మా. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః.